దేవుని నమ్ముకుంటే ఆనందము, దేవుని నమ్ముకుంటే సిరి సంపదలు మాకు కలుగుతాయన్నట్లుగా లోకంలో దేవుని నమ్మేవారు ఎంతోమంది ఈ విధంగానే ఆలోచన చేసి దేవుని నమ్ముకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము మనకి ఏమని చెబుతుందంటే, మత్తయి సువార్త చాలాసార్లు మనము చదువుకున్న మాటలే. 5వ అధ్యాయము 11వ వచనము 10వ వచనం నుంచి చదువుకుందామండి. క్రైస్తవులైన వారు ప్రతి ఒక్కరూ కూడా వినాలి. ఎందుకంటే ఈ భూమి మీద మనం దేనిని కూడా స్థాపించటానికి రాలేదు, దేనిని కూడా సంపాదించుకొనుటకు రాలేదు. క్రైస్తవులైన వారు, దేవుని నమ్మిన వారందరూ కూడా దేవుని నీతిని వెతకటానికి, ఆయన యొక్క సత్యాన్ని వివరించి చెప్పటానికి మనమందరం కూడా ఈ లోకంలోకి వచ్చాము. దేవుని నమ్ముకున్న మనమందరము కూడా హింసలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, మరణాలు ఇవన్నీ కూడా క్రైస్తవులకు సహజమే. ఎప్పుడు ఏమైపోతామో తెలియదు దేవుని పనిలో మనము, ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో మనకు తెలియదు. కానీ మనమందరం కూడా దేని నిమిత్తం వచ్చామంటే దేవుణ్ణి గణపరచుటకు, స్తుతించుటకు, ఆయన నమ్ముకొనుటకు, ఆయన కొరకైన విషయాలు లోకానికి ప్రకటించడానికి వచ్చాం మనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అన్నాడు. చూడండి, నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. నీతి కొరకు నువ్వు హింసింపబడుతున్నావా? నీతి కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా? అయితే పరలోక రాజ్యం నీదే, అందరిది కాదు. నీతి నిమిత్తం హింసింపబడాలి. కాబట్టి దేవుని వల్లరా దేవుని మాటలు సరిగా అర్థం చేసుకోక, దేవుని మాటలోను చదవక, వాక్యానుసారమైన బ్రతుకు జీవితాలు బ్రతకక చాలామంది ఏమైపోతున్నారంటే సుఖ సంతోషాల కోసమే దేవుని నమ్ముకుంటున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి భక్తి జీవితంలో క్రైస్తవులైన వారు ఉండకూడదు. భూమి మీద ఏదో స్థాపించాలని, ఏదో సాధించాలని, దేనినో మనము పొందుకోవాలనే ఆలోచనలో మాత్రం ఎప్పుడూ కూడా క్రైస్తవులు ఉండకూడదు అంటూ ఆయన నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అంటూ నా నిమిత్తం జనులను మిమ్మను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నటువంటి. ఎవరైతే మిమ్మల్ని నిందిస్తారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తారో, మీరు అవన్నీ కూడా అనుభవించిన తర్వాత పరలోకంలో మీ ఫలము అధికమగును అన్నాడు. చూడండి, దేవుని నమ్ముకుంటే వచ్చే శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వీటన్నిటినీ కూడా పొందుకున్నప్పుడే మనము నిజమైన దేవుని నమ్మిన వారము. లేదంటే దేవుని నమ్ముకున్న తర్వాత మాకు సుఖాలండి, దేవుని నమ్ముకున్న తర్వాత మాకు ఆనందం అండి, దేవుని నమ్ముకున్న తర్వాత మేము మేడలు మిద్దెలు కట్టాము అంటే అలాంటి వారందరూ కూడా అబద్ధ ప్రచారం చేస్తున్నారు. దేవుడు ఒకవేళ మీకు ఇచ్చినా ఇవ్వవచ్చు, కానీ వాటి గురించి గొప్పగా చెప్పుకోకూడదు అంటూ, అందుకే నీతి నిమిత్తము శ్రమల, సంతోషాల, ఏది ఇంటికి శ్రమలు కలుగుతున్నాయా, సంతోషాలు కలుగుతున్నాయా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశారు? తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచాడు. తండ్రి గూర్చిన వార్త, ఈ సువార్తను లోకమందంతటా కూడా ప్రకటించాడు ఆయన. అందులో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు. ఈరోజు క్రైస్తవులైన వారందరూ కూడా యేసుక్రీస్తును చూస్తూ ముందుకు నడుస్తూ ముందుకు సాగుతున్న వీరు సుఖ సంతోషాల కొరకే ఆలోచన చేస్తున్నారే కానీ శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా, నిజంగా దేవుడు మాకు పరలోకం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడైతే, సుఖపడిన వారికి కాదు పరలోకము. ధనవంతునితో అన్నాడు అబ్రహాం గారు, ఏమన్నారు? అయితే కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా సుఖము అనుభవించితివి, లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకో. కష్టం అనుభవించిన వానికి పరదేశి ఇచ్చాడు దేవుడు, సుఖం అనుభవించిన వానికి పాతాళం ఇచ్చాడు. ఈరోజు ఈ సువార్తను, అంటే క్రీస్తు గూర్చిన సువార్తను ప్రకటించడానికి వెళుతున్న క్రైస్తవులు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. అందులో కొందరు మాత్రమే. ఎంతోమంది చంపబడుతున్నారు, అందులో కొందరు మాత్రమే. దేవుని కొరకైనా
మాటలు ప్రకటించటానికి లోకమందు మనకు కలిగేది ఏమిటి అంటే శ్రమలు, బాధలు, ఇబ్బందులే. ఇవన్నీ సహజమే మనకి. కాబట్టి ఈ ప్రయాణంలో, ఈ జీవితంలో మనం అందరము కూడా ఏం చేయాలంటే ఎప్పుడైతే శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు మనకు కలుగుతాయో అప్పుడు మనము ఆనందంగా స్వీకరించాలి. అయితే నేను పరలోకానికి దగ్గరలో ఉన్నాను, నిత్య జీవం పొందుకోవటానికి సమీపంగా ఉన్నాను నేను అనే ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. శ్రమలేనండి క్రైస్తవ జీవితంలో. ఈరోజు నిజంగా ఆత్మీయ సహోదరులు పగడాల ప్రవీణ్ గారు ఎక్కడో బైక్ మీద, బుల్లెట్ మీద స్వార్థకు వెళ్ళి వస్తుండగా భయంకరమైన యాక్సిడెంటో లేకపోతే ఆయన వాస్తవికమైన మాటలు మాట్లాడినప్పుడు చాలామంది కూడా నొచ్చుకున్నారు. మరి ఆ శత్రువులే ఏమైనా ఆయన చేశారో క్రైస్తవ్యానికి తెలియదు ఇంతవరకు కూడా. కానీ బలమైన గాయముల చేత, ముఖానికి తగిలిన గాయముల చేత క్రైస్తవులందరూ కూడా చూసినప్పుడు చాలామంది కూడా వీడియో ముందు అంటే మాట్లాడలేకపోయారు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు ఏమైపోతారో తెలియదు, కానీ మనందరికీ కూడా దేవుడు పరలోకాన్ని ఇచ్చాడు. పరలోకాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇస్తాను నాయన, మీరు జాగ్రత్త, మరణం వరకు నమ్మకంగా బ్రతకండి, నిత్య జీవాన్ని మీరు పొందుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారైతేనేమి, పరలోకపు తండ్రి అయితేనేమి, దూతలైతేనేమి, ప్రవక్తలైతేనేమి, అపోస్తలైతేనేమి, విశ్వాసులందరూ కూడా చెప్పిన మాట ఇదే. కాబట్టి మనమందరము కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఈ దేహాన్ని వదిలిపెట్టేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకంతో బ్రతకాలి. మొదటి పేతురు ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, ఇంకా ఏమని వాక్యం సెలవిస్తుందో. మొదటి పేతురు 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదవగలిగితే, మొదటి పేతురు 3వ అధ్యాయం 14వ వచనము, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. ఏమన్నాడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. అంటే నీతి కొరకు శ్రమలు పడితే మనము ధన్యులమా? చాలామంది దేవుణ్ణి నమ్ముకుని విశ్వాసంగా బ్రతుకుతున్న వారు కొన్ని ఆపదలు, శ్రమలు కలిగిన తర్వాత ఏమనండి, మేము ఇంతగా దేవుణ్ణి నమ్ముకున్నా కూడా మా ఇంటికి, మా కుటుంబానికి శ్రమలు మాత్రం తప్పలేదండి, దేవుడు ఎప్పుడు బాగు చేస్తాడో, మాకెప్పుడు మేలు చేస్తాడో అని చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు. కానీ వీరికి వాక్యం అర్థమైందా, అర్థం కాలేదా అని కూడా మనము ఆలోచించాలి. దేవుని నమ్మిన వారికి శ్రమలు తప్పవు అంటూ ఏమంటున్నాడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి అన్నాడు. ఎంతోమంది బెదిరిస్తారు, మీరు భయపడుకుడి. క్రైస్తవులైన మీకే చెబుతున్నాడు దేవుడు, మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? వారి బెదిరింపులకు మీరు భయపడుకుడి. ఎందుకంటే వాళ్ళు చేస్తే ఏం చేయగలరు చెప్పండి? మనల్ని బెదిరించే వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? మహా అంటే ప్రాణాలు తీసేయగలరు, అంతేనా? చచ్చిన తర్వాత ఉంటుందో మరో ఆట. మధ్యకాలంలోనే ఒక శాస్త్రవేత్త ఒక ఛాలెంజ్ విసిరాడండి, దేవుడు ఉన్నాడు ఛాలెంజ్ అని. జయశాలి పీడి సుందరరావు గారు కూడా ఎప్పుడో చెప్పాడు ఈ మాట. ఆయన చెప్పిన మాట శాస్త్రవేత్తలు పట్టించుకోలేదు, మీడియా వ్యవస్థ పట్టించుకోలేదు, సమాజంలో ఉండే మనుషులు ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఏదో వాళ్ళ మతం గురించి చెప్తున్నారులే అనుకున్నారు. ఈరోజు ఒక శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే దేవుడు నిజంగానే ఉన్నాడు, ప్రూఫ్ నిరూపిస్తాను, నేను ఎవిడెన్స్తో సహా చూపించగలను, నిరూపించగలను. దేవుడు అందరికీ ఉన్నాడు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయవలసింది ఏంటంటే, ప్రేమైన వర్లరా, దేవుని పైన భయము, భక్తి కలిగి జీవించాలి. మనుషులకు భయపడకూడదు అంటే పెద్దలను ఎదిరించటం కాదు, చట్టాన్ని అగౌరవపరచటం కాదు, చట్టానికి లోబడి బ్రతకాలి. అధికారులకు మనము లోబడి బ్రతకాలి. దేవుడు కూడా అదే చెప్పాడు, మీ పై అధికారులకు లోబడి బ్రతకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుణ్ణి మేము నమ్ముకున్నామని చెప్పి మా దేవుణ్ణి మీరు నమ్మాలి,
మేము చెప్పిన దేవుణ్ణి మీరు నమ్ముకోవాలి, ఈ దేశం అంతా కూడా ఒక విధమైన దేశము, ఈ దేశంలో ఫలానా దేవుణ్ణి ఎలా మీరు నమ్ముతున్నారన్నట్టుగా లేనిపోని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అలాంటి వారు శిక్ష నుంచి తప్పించుకోరు. అలాంటి వారికి మీరు భయపడకూడదు. మీ దేవుణ్ణి నమ్ముకోండి. ఎవరైనా కానీ ఏ దేవుణ్ణైనా కూడా మీరు నమ్ముకోండి, కానీ మా దేవుణ్ణి మేము నమ్ముకునేటప్పుడు మాత్రము మీరు మమ్మల్ని ఆటంకపరిస్తే జరిగే పరిస్థితులు ముందుగానే చెబుతున్నాము, ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఏమని? దేవుడు ఉన్నాడు, జాగ్రత్త, మా దేవుడు ఎవ్వరిని కూడా వదిలిపెట్టడు, నమ్ముకున్నావా నీకు కూడా నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వు నమ్ముకోలేదా? నీ ఇష్టం అది. కానీ నమ్మిన వారి జోలికి వస్తే దేశాలు సామ్రాజ్యాలను కూల్చివేశాడు ఆయన. కాబట్టి నీతి నిమిత్తము శ్రమలు కలుగుతాయా, సంతోషాలు కలుగుతాయని మనం ఆలోచన చేస్తే నిజమైన దేవుని నమ్ముకున్న వారికి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఖచ్చితంగా కలుగుతాయి. ఇది దేవుడు చెప్పిన మాట అంటూ చూడండి. అదే విషయాన్ని మనం ఆలోచన చేస్తే 13వ వచనం కూడా చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? ఎవడు చేయలేడు. మీరు మంచిని పాటించండి, మంచిని అనుసరించండి, మంచిలో నడుచుకోండి. దేవుని వారలారా, క్రైస్తవులందరూ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు సాగిపోతున్నారు. ఎందుకంటే మనము నమ్మిన దేవుడు అంటే అనేకులకు కూడా అసహ్యమే. మనం నమ్ముకున్న దేవుడు అంటే అనేకులకు కూడా సరిపోదు. వాళ్ళు అంటున్న మాటలను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీ దేవుడు తప్పు. ఎవరిని అనకూడదండి, అలాంటి మాటలు ఎవరిని కూడా అనకూడదు. మనం నమ్ముకున్న దేవుని గురించి గొప్పగా నేను చెప్పొచ్చు, మీరు చెప్పండి. ఒకరికొకరు చెప్పుకుని సత్యమైన దాన్ని అనుసరించమని బైబిలే చెప్పింది. మనుషుల ప్రాణాలు తీయమని కాదు, మనుషులను హింసించమని చెప్పలేదు, మనుషులను ఇబ్బందులకు గురి చేయమని చెప్పలేదు. కానీ బైబిల్ చెప్పిన మాటలను మనం ఆలోచన చేసుకోగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము, 12వ అధ్యాయం 18వ వచనము. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు అంటున్నాడు. చూడండి, అందరితో సమాధానంగా ఉండండి, ఎవరిని ఏమనకండి అంటూ 20వ వచనంలో చూడండి. 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. మీకు మీరు ఎవ్వరూ కూడా మిమ్మల్ని తిట్టినవారు, కొట్టినవారు, మిమ్మల్ని చంపిన వారి విషయంలో మీకు మీరే పగలు తీర్చుకోవటానికి వెళ్ళకండి, దేవునికి అప్పగించండి అని చెబుతున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? ఎవరికి అప్పగించాలంట? మనల్ని ఎవరైనా కొట్టారనుకోండి, మనం ఏం చేస్తాము? తిరిగి రెండిస్తాము. వాడు ఒకటి ఇచ్చాడు అనుకోండి, రెండిస్తాము. అది తప్పు అంటుంది బైబిల్, కొట్టొద్దు. అందుకేనండి గాంధీజీ గారు కూడా ఏమని మన దేశమును జయించాడు? ఏ మాట చేత? పొడి చెంప మీద కొడితే ఎడం చెంప కొడితే రేపు. ఎవరు చెప్పిన మాట ఇది? క్రీస్తు చెప్పిన మాటను గాంధీ గారు ఆ మాటను పట్టుకొని శత్రువును కూడా ప్రేమించి ఈ భారతదేశాన్ని, ఈ ఇండియాని జయించాడు, స్వతంత్రత తెచ్చిపెట్టాడు ఆయన. కాబట్టి ఏమంటున్నాడు? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నేను ప్రతిఫలం ఇచ్చేవాడిని, మీరు ఒకరికొకరు పగ తీర్చుకొనకుడి. దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి అప్పగించండి వారిని అంటూ ఏమంటున్నాడు కిందికి. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పులుగా పోయదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించమంటున్నాడు. చూడండి, దేనితో జయించాలంట? కీడు వలన జయించొద్దు, మేలు చేత కీడును జయించము. అబ్బా, ఎంత మంచి మాటలు అండి. ఇలాంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా అనుసరించి నడిస్తే ఎవరండి శత్రువులు మనకి? ఏ దేవుడైనా చెప్పాడా? చెప్పండి, ఆలోచన చేయండి. క్రైస్తవులకు కలుగుతున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా కలుగుతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? నిత్య జీవానికి మనం అందరము కూడా సమీపంగా ఉన్నాం, వెళ్ళిపోవాలి.
రాజైనా వెళ్ళిపోవాలి, మనల్ని చంపిన వాడైనా, కొట్టిన వాడైనా, తిట్టిన వాడైనా, మనల్ని శ్రమలకు గురి చేసిన వాడైనా, మనము చనిపోతాము, వాడు చనిపోతాడు ఏదో ఒక రోజు. చనిపోయిన తర్వాత అసలైన ఆట ఉంది. అందుకే పగ తీర్చుకొనట నా పని అన్నాడు. ఏమన్నాడు? పగ తీర్చుకొనట నా పని. అయితే మనం ఏం చేయకూడదు. అందుకనండి క్రైస్తవులైన వారందరూ కూడా మంచి మనసు చేత అందరినీ కూడా క్షమిస్తూ సువార్తకు వెళ్ళిన చోట కొడుతున్నారు, తిడుతున్నారు. మా గ్రామానికి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? ఎవరైనా ఒక్క మాట అన్నా, వాళ్ళు ఎన్ని బూతుల మాటలన్నా కూడా ఒక్కరైనా ఒక్క మాట చేత, బూతు మాట చేత మాట్లాడి వాపసు వస్తున్నారో చెప్పండి? వెనక రాగలుగుతున్నారా? ఎవరు మాట్లాడటంలే. కారణము దేవుడు చెప్పిన మాట, ప్రభు చెప్పిన మాటను గౌరవిస్తున్నారు. కాబట్టి మనుషులు చేస్తున్న శ్రమలకు, మనుషులు పెడుతున్న ఇబ్బందులకు భయపడుకుడి అంటూ చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు. చూడండి, శరీరాన్ని చంపేవానికి ఎవ్వరికి భయపడుకుడి. అరే సువార్త చెప్పావంటే చంపేస్తామని అంటే అయినా పర్లేదు, నువ్వు కూడా నా వెనక వస్తావు, ఏదో ఒకటి వచ్చేస్తావు నువ్వు కూడా. ఎంత మంచి మాటలు చూడండి. నిజంగా క్రైస్తవులకు ధైర్యము పుట్టించే మాటలు ఇవన్నీ కూడా. ఎవ్వరిని ఏమనకండి, నిజమైన మాటలు, దేవుని మాటలు అందరికీ కూడా చెప్పండి. అందరికీ చెప్పండి. చెప్పే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. చెప్పాలి మనము. చెప్పకపోతే మనకు శ్రమ, చెబితే లోకంలో శ్రమ. ఆలోచించండి, దేవుడు లోకానికి ఎందుకు పంపించాడంటే దేవుని గూర్చిన సువార్తను నీవు చెప్పటానికే ఆయన లోకానికి పంపించాడు. నిన్ను నమ్మి. లేదండి సువార్తకు వెళితే కొడతారండి, తిడతారండి, చంపేస్తారండి అంటే చంపేని. ఆయన అంటున్నాడు చూడండి, ఆత్మను చంపనేరక దేహమును చంపవారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? శరీరాన్ని చంపేవానికి భయపడొద్దండి అంటున్నాడు. ఆత్మను శరీరమును రెండింటినీ కూడా నిత్య నరకానికి వేయువానికి మిక్కిలి భయపడుడి అంటున్నాడు. ఏమండి, వాడు చంపితే చచ్చిపోతాం, ఏదో ఒక రోజు చావాల్సిందే. వాడు చంపకపోయినా కూడా ఏదో ఒక రోజు వ్యాధితోనో, లేకపోతే ఏదో పరిస్థితుల్లోని యాక్సిడెంట్లోనో, లేకపోతే ఏదో ఒక విధంగా మనం చావవలసినదే. చనిపోయే ముందు దేవునికి మిక్కిలి భయపడి మనం బ్రతకాలి. దేవుని మాటలు మనం అందరికీ కూడా ప్రకటించాలి. అదే కోరుకుంటున్నాడు ఆయన. మనుషులకు భయపడొద్దండి, మీరు భయపడకూడదు. మీరు ఎందుకంటే శరీరాన్ని చంపేవానికి మీరు భయపడితే మరి నరకంలో ఆత్మను శరీరమును రెండింటినీ కూడా వేస్తాడే దేవుడు. ఆయనకు భయపడవా నీవు? భయపడు. అందుకేనండి క్రైస్తవులందరూ కూడా ఇలాంటి మాటల చేత చాలా భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు. దేవుని వారలారా, చచ్చిపోతాం, ఏదో ఒక రోజు చనిపోతాం. మనం చావు తప్పదు మనకి. ఎవరో మనం చంపవచ్చు, కానీ నీ దేవుడు అన్నీ కూడా చూస్తున్నాడు. సమస్తమును, సర్వమును కూడా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం కలిగి, పరలోకమందున్న కన్న తండ్రి మీద విశ్వాసం కలిగి జీవించినట్లయితే నిన్ను చంపిన వానిని ఆయనే శిక్ష విధిస్తాడు. చూడండి ఎంత మంచి మాట, ఎంత అద్భుతమైన మాటలు దేవుడు మన కొరకు వ్రాయించాడు. శరీరాన్ని హింసించే వారి కొరకు మీరు భయపడకూడదు. వాని కథ నేను చూస్తాను. ఎప్పుడు మనం ఏమనుకుంటాము? ప్రభా, భూమి మీద నువ్వు ఏం చేయలేదు, మా శత్రువులని అక్కడ చూస్తావో లేదు ఎవరికి తెలుసు ప్రభు అనుకుంటే నీ పిచ్చి ఆలోచన అది. 100% దేవుడు ఉన్నాడు. మహానుభావుడు ఒక శాస్త్రవేత్తను కూడా పంపించాడు. నాయన, మీరు చెప్పితే వాళ్ళ మాట వినరు. శాస్త్రవేత్తలు దేవుడు లేడు అని చెబుతున్నారే, వాళ్ళల్లో నుంచి ఒకరిని పుట్టిస్తానరా నేను. అది లెక్కలు వేసి మరి చెబుతాడంట ఆయన. ఆ శాస్త్రవేత్త దేవుణ్ణి ఎలా నిరూపిస్తాడంటే లెక్కలతో నిరూపిస్తాడట. అబ్బో, ఇది ఎంత టెక్నిక్ చూడండి. చాలామంది దేవుణ్ణి చూపిస్తాను, దేవుడు ఉన్నాడంటే ఎలా ఉన్నాడు చూపించు, ఉంటే కనిపించేటట్లు చూపించాడు. కాదరనైనా లెక్క వేసి చూపిస్తానంటున్నాడు ఈయన. అంత అద్భుతమైన శాస్త్రవేత్తను ప్రపంచం ముందు పెట్టాడు దేవుడు. మరలా ఈరోజు ఎవడండి చూపించనివాడు ఎవడున్నాడు? నిరూపించనివాడు ఎవడున్నాడు చెప్పండి? శాస్త్రవేత్తలు అందరూ కూడా చాలామంది
దేవుని విషయంలో డ్యామేజ్ చేశారు, అబద్ధాలు మాట్లాడారు, దేవుడు లేడు అన్నట్లుగా ప్రకటించారు. అదే శాస్త్రవేత్తల్లో నుంచి దేవుడు ఉన్నాడనే ఒక ధీరుణ్ణి దేవుడు పుట్టించాడు. ఉన్నాను రా నేను, అగో ఈ లెక్క ద్వారా చెప్పు. ఎవరైనా వెళ్ళారో చెప్పండి, చూపించు, నిరూపించని. ఎవడు వెళ్ళనే లేదు ఇంతవరకు అయింది. ఎందుకంటే ఏం చూపిస్తాడు, ఫార్ములతో సహా ఏం నిరూపిస్తాడు అని. దేవుని వర్లారా, దేవుడు ఉన్నాడు. మనల్ని అందరినీ కూడా పుట్టించింది ఆయనే, సమస్తమును కూడా సృజించినది ఆయనే. నిన్ను హింసించు వారిని శిక్షించేది కూడా ఆయనే. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇంకొక విషయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. అందుకే తప్పించుకుంటున్నాం. క్రైస్తవులైన వారందరూ కూడా ఏం చేస్తున్నామంటే జీవం గల దేవుని చేతిలో నుంచి మనం అందరం కూడా తప్పించుకుంటున్నాము. ఎలాగో తెలుసా? ఆయన నమ్ముకొని మనల్ని కొడుతున్న వారిని తండ్రి వీరిని క్షమించండి అంటున్నాము. మనల్ని తిడుతున్న వారిని, మనల్ని శ్రమలకు గురి చేస్తున్న వారిని, ఇబ్బందులకు గురి చేస్తున్న, చంపుతున్న వారిని కూడా మనం ఏమంటున్నామంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించను, ఆయన నాకు వదిలేసావు కదా, ఇంకా అయిపోయింది, అంతే, ఇంకా అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది నా చేతిలో. అందుకే ఏమంటున్నాడు? జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము, బహుభయంకరము. అందుకే ఆలోచించుడి, ఆయన చేతిలో పడేదానికంటే వీళ్ళ చేతిలో చావటమే మంచిది, వీళ్ళు పెట్టే ఇబ్బందుల్లో పడిపోవటమే మంచిది, వీరు చేస్తున్న శ్రమలలో వాటిలో పడిపోవటం మంచిది, మేలు వీళ్ళు చేతిలో పడటం మంచిదే. కానీ భయంకరంగా దేవుని చేతిలో పడ్డామనుకోండి, ఇంకా మనల్ని రక్షించే నాదుడు ఎవ్వరూ ఉండరు. మాట్లాడుతూ ఆయన కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 22వ వచనం, దేవుని చేతిలో తప్పించుకోండి, క్రైస్తవులారా తప్పించుకోండి, మిమ్మల్ని చంపుతున్నా కూడా వారి కొరకు ప్రార్థించుడి, మిమ్మల్ని శ్రమలకు గురి చేస్తున్నా కూడా వారి కొరకు ప్రార్థించుడి. మనమందరము కూడా దేవుని వైపు చూస్తూ మరణించాలి. చాలామంది చాలా రకాలుగా ఈ దేశం ఎవరిదనుకున్నారు, ఇది పలానా వారిది కాదా, దేశము ఈ రాష్ట్రం ఎవరిదనుకున్నారు, పలానా వారిది కాదా, ఈ భూమి ఎవరిదనుకున్నారు, పలానా వారి, ఎవరిది కదా, అందరూ కూడా వట్టి చేతులతో వచ్చిన వారే. ఇక్కడ ఏదో పెద్ద బిల్డప్లు చేస్తున్నారు. అందరూ కూడా కండ బలాన్ని బట్టి, డబ్బు బలమును బట్టి, అహంకారమును బట్టి, జన బలమును బట్టి మాట్లాడుతున్నారే. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేస్తే సమస్తమును కూడా సృష్టించిన వాడు దేవుడే, ఇదంతా కూడా దేవునిది. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనము, దేవుణ్ణి మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును అన్నాడు. చూడండి, ఎంత భయంకరంగా ఎవరైనా మాట్లాడతారా చెప్పండి? దేవుణ్ణి మరచువారులారా, అందుకే దేవుణ్ణి మరిచిపోకండి. మరిచిపోయి దేవుణ్ణి మరిచిపోయి మనుషులకు శిక్ష వేసేవాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు, వారికి శిక్ష వేసేవాడు దేవుడు. అలాంటి వారిని శిక్ష విధించేవాడు ఎవరనుకుంటున్నారు? దేవుడే. దేవుడే శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష నుంచి తప్పించేవాడు ఎవడు? దేవుడు చిన్నవాడు కాదండి. క్రైస్తవులు నమ్మిన దేవుడు చిన్నవాడు కాదు, మహాభయంకరుడైన ఆయన కోపం ముందు ఎవ్వరూ కూడా నిలవలేరు, ఆయన కోపానికి ఎవరు కూడా తట్టుకోలేరు, అంత ఉగ్రుడైన. అదే అంటున్నాడు, దేవుణ్ణి మరుచువారులారా దీనిని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును, ఎవ్వడును కూడా. ఇక్కడే మా వాళ్ళు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా జన సైన్యం ఉంది, మేమే మెజారిటీ పీపుల్ అనుకుంటారేమో. ఎవడు మిమ్మల్ని తప్పించలేడు అంటున్నాడు. దేవునికి లోబడండి. మనిషిని శిక్షించేది తప్పు. ఎవరు? మీరు. ఒక మనిషి శిక్షించుట తప్పు, ఒక మనిషిని కొట్టుట తప్పు, ఒక మనిషిని శ్రమల పాలు చేయుట తప్పు. మరొక మనిషి అందరిని శిక్ష వేసేవాడు దేవుడు. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయము
29వ వచనము, 5వ అధ్యాయము 29వ వచనము. మేలు చేసిన వారు జీవపు పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు. ఎవరట? మేలు చేసిన వారు నిత్య జీవానికి వెళ్ళిపోతారు, కీడు చేసిన వారు నిత్య నాశనమునకు వెళ్ళిపోతారు. 39లో అంటాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదు అంటాడు. ఇంత విలువైన మాటలు దేవుడు చెప్పాడా? ఇంత గొప్ప విషయాలను, ఇంత గొప్ప సంగతులను యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు ప్రకటించాడంటే, అవును, శిక్ష నుంచి ప్రతి ఒక్కరూ కూడా తప్పించుకోవాలంటే క్రీస్తు చూపిన బాటలో నడిస్తేనే కరెక్ట్. ఎందుకంటే నరహత్య చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, దొంగిలవద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అబ్బా, ఇంత విలువైన మాటలు చెప్ప. మనుషుల యొక్క విలువలు అర్థం కాలేదండి. చంపటము, నరకటము, ఏమండి, ఎదుటి వారిని హింసలకు గురి చేయటము. దేవుని యొక్క మాటలు తెలియలేని వాళ్ళే ఇలాంటి ఆలోచనలో బ్రతుకుతున్నారు. కానీ క్రైస్తవులారా, మీరు శ్రమల్లో ఉన్నారా? దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.